అతి త్వరలో మిమ్మల్ని అందరినీ అలరించడానికి అన్ని విధాలుగా అన్ని అంగులతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో గబ్బర్ సింగ్ ముస్తాబాయ్ మీ ముందుకు రాబోతుంది. ఆడియో ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేస్తామండి. ఆల్మోస్ట్ అన్ని పాటలు అయిపోయి, టాకీ పాట మొత్తం అయిపోయింది, ఇవాళతో క్లైమాక్స్ కూడా అయిపోయింది. ఒక 3.5 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేసవి రిలీజ్. మే ఫస్ట్ వీక్లో ఫిల్మ్ రిలీజ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం. ఎవరు చేస్తున్నారు అని ఆ క్యూరియాసిటీ ఏది ఉందో అదే మాకు ఎక్కువ కిక్ చేస్తుంది. దాన్ని అలాగే ఉంచండి, ఆ క్యూరియాసిటీని అలాగే ఉంచండి. 3 daysలో ఓపెన్ చేస్తాం. ఫ్యాన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటుంది క్యారెక్టరేషన్, అంతకంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు. ఫ్యాన్స్ తప్ప ఎవరు చూడొద్దా అంటే రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ చూస్తారా మిగతా వాళ్ళు చూస్తారా రిలీజ్ అయ్యాక చెప్తుంది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఎన్ని రోజుల్లో చేస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది, ఎన్ని రోజులు ఆడుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. ఎవరైనా మీకు తెలుసు ఫ్యాన్స్ మాత్రమే ఏం చేస్తాం, లేకుంటే అందరూ 10 మంది మన సినిమా చూడాలనుకుంటారా, మీకే తెలుసు ఆ ప్రశ్నకి సమాధానం. మార్పులు చేర్పులు డెఫినెట్గా చేసామండి. మన నేటివిటీ తగ్గట్టుగా దబంగ్ అనేది యూపీ ఎంపీ నేటివిటీలో ఎలా అయితే సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఎలా అయితే తీశారో, తెలుగులో మన నేటివిటీ తగ్గట్టుగా ఆల్రెడీ పవర్ స్టార్ ప్రీవియస్ సినిమాలు విపరీతంగా ఆడియన్స్కి నచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నుంచి మన తెలుగు సినిమాలో నేను తీర్చడానికి ప్రయత్నం చేశాను. టీజర్ అంటే ఏంటి, సినిమా ఇలా ఉండబోతుందని చెప్పడమే. సో అలాంటి డైలాగులు అంతకంటే మంచి డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి.